భావిస్తాము. కారణం ఏమంటే గత 5 ఏళ్ళు ఇవాళ తెలుగుదేశంలో జనసేనలో ఉన్న నాయకులందరూ కూడా ప్రచారం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, అప్పుల పాలైంది, శ్రీలంక మాదిరి తయారైందని ప్రచారం చేశారు. మరి వారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఏం మార్పు వచ్చిందో దానికి వారే సమాధానం చెప్పాలి. 3,22,359 కోట్లతో భారీ బడ్జెట్ ప్రతిపాదించారు. దీన్ని ఆమోదించబోతాము. మరి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం ఇదే అంటే లేదని కూడా వారే చెప్తా ఉన్నారు. అందులో 33,125 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉందంటే 79,926 కోట్లు ద్రవ్య లోటు ఉందని చెప్పి మంత్రి గారే ప్రస్తావిస్తారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంటే దాదాపు 79,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉందంటే కొన్ని చిన్న రాష్ట్రాలు వాళ్ళు మొత్తం బడ్జెట్టే అనుకుంటారు. మరి ఇవాళ రెవెన్యూ లోటు ద్రవ్య లోటు ఏ రకంగా మీరు పూర్తి చేస్తారు? దాన్ని ఏమైనా మీరు ప్రజలపై భారాలు పొందుతారా, లేకపోతే ఏమైనా ఆస్తులు ఏమైనా అమ్ముతారా, లేకపోతే అప్పులు ఏమైనా చేస్తారా? దానికి ఎలాంటి క్లారిటీ. కాబట్టి ఏమంటే మీరు చెప్పిన దానికి అనుగుణంగా మీరు నడుచుకోవడం లేదు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయించని మీరే ప్రచారం చేసి ఇవాళ 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారంటే మరి ఇంతకంటే అతిశయోక్తులు మరొకటి ఉండవని నేను అనుకుంటాను. రెండవది, మంత్రి గారు చెప్పాడు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం పైన ఆధారపడ్డారు. కాబట్టి వ్యవసాయ రంగాన్ని మేము పెద్దపీట వేశాము. మరి 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో మీరు సాగునీటి రంగానికి కేటాయించింది ఎంత అని నేను అడుగుతాను. సాగునీటి రంగానికి కనీసం 10% మీరు కేటాయించున్నా కూడా దాదాపు 32,000 కోట్ల రూపాయలు కేటాయించడానికి అవకాశం ఉంది. ఓన్లీ 10%. కానీ మీరు 10% కూడా కేటాయించాలా? నిజంగా పోలవరం కేంద్రం నిధులు ఇస్తూ ఉంది కాబట్టి ఆ పోలవరం ఇచ్చే నిధులు కూడా పక్కన పెడితే మీరు కేటాయించింది మొత్తము 11,314 కోట్ల రూపాయలు మాత్రమే. కాబట్టి ఏమంటే వెనుకబడిన ప్రాంతాలు, అటు రాయలసీమ ప్రాంతం, వెలుగొండ ప్రాజెక్టు, తర్వాత ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలంటే ఇప్పటికే 3-4 దశాబ్దాలు గడిచిపోయినాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాటి గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రాజెక్టులు ప్రారంభించి కూడా 4 దశాబ్దాలు అవుతా ఉంది. 1989లో ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు ఇవి. 1995-96లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఆ ప్రాజెక్టు మీకు నిధులు ఈ రకంగా ఇస్తూ పోతే మరో 4 దశాబ్దాలు పట్టినా ఇవి మాత్రం కంప్లీట్ కావు. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఒకవైపు 62% జనాభా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారని చెప్పి మరోవైపు మీరు బడ్జెట్లో నిధులు కేటాయించడం వల్ల సాగునీటి రంగాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. ఈవెన్ మరోవైపు ఏమో కేంద్ర బడ్జెట్లో కూడా మనకు అన్యాయం జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు వారు ఎత్తు కుదించారు. కాబట్టి ఆ రకంగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగితే ఇక్కడ రాష్ట్ర బడ్జెట్లో మీరు సక్రమంగా నిధులు కేటాయించకుండా కనీసం 10% నిధులు కూడా కేటాయించనందువల్ల ఇక్కడ కూడా మనకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కౌలుదారుల సంఖ్య లక్షల్లో ఉంది. కొన్ని లక్షలాది మంది, ప్రత్యేకించి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా, అనేక కోస్తా జిల్లాలన్నింటిలో కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కౌలుదారుల వల్లనే వ్యవసాయం నడుస్తూ ఉంది. ఆ కౌలుదారుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. చాలా ఆశ్చర్యం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడేమో కౌలుదారుల కోసం పోయి ప్రమాణంగా చేశాడు. వాళ్ళకి డబ్బులు కూడా సొంత డబ్బులు కూడా ఇచ్చాడు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఈ బడ్జెట్లో కౌలుదారుల కోసం ఏమైనా కేటాయించారా? వాళ్ళకేమైనా చట్టాలు తెచ్చారా? వాళ్ళకేమైనా డబ్బులు ఇచ్చారా? వాళ్ళు అసలు మర్చిపోయినారు. వాళ్ళ పేర్లే మీరు ప్రస్తావన చేయలేదు. కౌలుదారులు లేకుండా ఈ రాష్ట్రంలో వ్యవసాయం నడుస్తూ ఉందా అని నేను ఇవాళ సూటిగా అడుగుతాను. ఎక్కడైతే అసెంబ్లీ జరుగుతూ ఉందో ఆ అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలు 5-6 జిల్లాలు, ఈ 10 జిల్లాల్లో కౌలుదారులు లేకుండా ఏ గ్రామంలో కూడా వ్యవసాయం నడవడం లేదు.
కానీ మీరు కౌలుదారుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావన చేయలేదు. అదేవిధంగా మన ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా మీకు అండగా నిలబడ్డారు, ఓట్లు వేశారు. వాళ్ళకి మీరు ఇచ్చిన ఏకైక వాగ్దానం ఏమి? నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఓన్లీ ఏకైక వాగ్దానం వాళ్ళకి నిరుద్యోగ వృత్తే. ఆ నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలే. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు గురించి మాట్లాడలే. బీసీలకు 50 ఏళ్ళు నేను ఇచ్చే పెన్షన్ అన్నారు, దాని గురించి చెప్పలే. తర్వాత ప్రతి నెల మహిళలకు 1500 అన్నారు, దాని గురించి మీరేం మాట్లాడలే. తర్వాత ఆటో ట్యాక్సీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, లాయర్లు, అదేవిధంగా కాపు సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, దాని గురించి పెద్దగా తెలియదు. కాబట్టి ఏమంటే నిజంగా చెప్పాలంటే అరకొర మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారో అందులో కొన్ని వాగ్దానాలు పూర్తిగా మర్చిపోయారు, కొన్ని వాగ్దానాల అమలు కోసం అరకొరగా నిధులు కేటాయించారు. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్. ఇది 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టారు తప్పితే మీరు ఇందులో నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది పక్కా లోటుతో వచ్చేసరి ఎండ్ అవుతుంది. పైగా మన ఆర్థిక మంత్రి కేశవ్ గారు మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళు పొగిడితే సహజంగా వాళ్ళు ఇక్కడ కాబట్టి సరిపోయింది. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే నాశనం చేసి దేశాన్ని అప్పులపాలు చేసిన నరేంద్ర మోడీని కూడా పదే ఆయన ఎందుకు పోయాడో దానికి వారే సమాధానం చెప్పారు. వారు మరి